వాస్తవం. మీరు ఒక ఛానల్ పెట్టాలనే ఆలోచన కూడా వెలుగుచ్చారు. ఆ విషయంలో ఎటువంటి మంచి ప్రశ్న వేశారు. గతంలో రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఛానల్ పెట్టాలి అన్నటువంటిది. ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తాను. ఈ రోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. వద్దని రాజీనామా ఆయన అడిగారు, మీరు వెయిట్ చేయాలా? జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను. ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను. ఆయన అన్న అడ్వైజబుల్ కాదు, నువ్వు రాజీనామా చేయొద్దు, పార్టీ నీకు అండగా ఉంటుంది, మేమంతా నీకు అండగా ఉంటాం, నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను. మీరు అనుకుంటే న్యాయం ఏంటి సార్? న్యాయం చేయలేని అంటున్నారు. మీరు ఒక ఏమనుకోవద్దు, క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే. క్లారిటీ లేని క్వశ్చన్స్ గానే న్యాయం చేయలేదు అంటున్నారు. న్యాయం చేయడం అంటే ఏంది అని అడుగుతున్నారు. మీరు ఏ పత్రిక మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మానికి మీరు న్యాయం చేస్తున్నారా? చెప్పండి. మీరు క్లారిటీతో అడగండి. ఆయన అడిగింది ఏంటంటే, ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను, అందుకే నేను నా ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టాలని. అంటే మీకు సరైనటువంటి గౌరవం ఇవ్వకపోవడం వల్లనే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను దైవ భక్తుడిని, నేను అబద్ధాలు చెప్పలేను. అబద్ధాలు చెప్పకుండా ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది. నా మనసుకి తోచిన విధంగా నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను. ఇది వాస్తవం. నువ్వు ఇన్ఫరెన్సెస్ డ్రా చేయొద్దు, నేను చెప్పింది విను. రాధాకృష్ణ చెప్తున్నాడు, సరేనా? లేదు, ఈనాడు కిరణ్ చెప్తున్నాడు, సరేనా? ఎందుకు అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం. నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు, నేను చెప్తాను. మార్స్ కానీ లేకుంటే చంద్రమండలంలో కానీ చేయకూడదు. అది ఏదన్నా రాజకీయాలకు సంబంధించిందా? విశాఖపట్నంలో మీ పైన కొంతమంది ఆరోపణల సందర్భంలో మీరు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడడం జరిగింది. కేవలం ఆ సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారు ఒక్కరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా. అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా? నాటి సందర్భం నుంచి కూడా మీరు కొంత అసంతృప్తి ఉన్నట్టు అనిపిస్తుంది. మీకా? డెఫినెట్లీ అందరికీ. మీకందరికీ అనిపించిందా?